నమస్కారం అండి. నా పేరు రాజారెడ్డి. మాది రాయలసీమ ప్రాంతం, ఉమ్మడి కర్నూలు జిల్లా, పారుమంచాల గ్రామం అండి. ఇక్కడ మేము 4 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అండి. ఇవి ఈ సంవత్సరం వచ్చిన పండ్లు. ఇప్పుడు మనం ఏంటంటే 4 ఎకరాలలో ట్రెల్లీస్ కాకుండా మామూలుగా పోల్ పద్ధతిలో వేస్తున్నామండి. ఇది వచ్చేసి మనము 4 ఇయర్స్ బ్యాక్ పెట్టాము కాబట్టి అప్పుడు ఇంకా ట్రెల్లీస్ రాలేదు. సో ట్రెల్లీస్ అనేది ఇప్పుడు కొత్త పద్ధతి అండి. ఇట్లా పోలు రింగ్ కాకుండా ట్రెల్లీస్ అనేది మనకి పోల్ మధ్యలో 10 నుంచి 12 మొక్కలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మెథడ్లో వచ్చేసి మనకి ఒక పోల్ ఉంటుంది, ఒక రింగ్ ఉంటుంది, చుట్టూ 4 మొక్కలు ఉంటాయండి. సో ఆ 4 మొక్కలు వచ్చేసి రింగులో నుంచి బయటకు వస్తాయి పెరుగుతూ పోయినప్పుడు. అప్పుడు ఏంటంటే మనకి ఒక 9 నెలల నుంచి సంవత్సరానికి కాపు అనేది వస్తుందండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి, మనకి కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి, లోపల కూడా పింకే ఉంటుంది. ఇవి వచ్చేసి వియత్నాం రెడ్ వెరైటీ అండి. ఇది మనకి కాపు అనేది బాగా వస్తుంది, తర్వాత ఎండకి కానీ బాగా తట్టుకుంటుంది. తర్వాత దీనికి ఇంకా చీడపీడ పురుగులు అనేటివి చాలా తక్కువ అటాక్ అవుతాయండి కంపేర్డ్ టు అదర్ క్రాప్స్. కానీ మనం ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒక ఫస్ట్ సంవత్సరము అది మేమనేది మన దగ్గర ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి, దీన్ని ఎలా చేయాలి ఏం కథ అనేది. సో మనకి వచ్చేసి ప్రొడక్షన్ వచ్చేసి అంటే మనకి ఒక ఎకరా తీసుకుంటే దానికి కాపు వచ్చేసి 12 టన్నులు వచ్చిందండి ఈ 3వ సంవత్సరానికి. మనకేంటంటే ఇప్పుడు వాతావరణాన్ని బట్టి మనము ఎరువులు ఇచ్చుకోవడం జరుగుతుందండి. సో ఈ వాతావరణము ప్రస్తుతానికి మనము నవంబర్లో ఉన్నాము. నవంబర్లో వచ్చేసి మనం ఎరువులు బాగా ఇచ్చుకోవాలండి. ఎక్కువగా ఆర్గానిక్ ఎరువులు ఇచ్చుకుంటే మనకంటూ ఎదుగుదల బాగుంటుందండి, మొక్కల ఎదుగుదల. ఇప్పుడు ఏంటంటే మనము ఆవు ఎరువు, తర్వాత దాంట్లో ఈ వేప చెక్క అనేది, వేప పిండి అనేది వేసుకుంటే, తర్వాత పొగాకు పొడి అనేది వేసుకుంటే మనకేంటంటే ఈ ఆముదం పొడి కానీ ఇట్లా వేసుకుంటే ఈ ఫంగస్ అనేది అటాక్ కాకుండా ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనము వేప నూనె అలాంటిది మనము పిచికారీ చేసుకున్నప్పుడు ఈ మనకి చీమలు అనేటివి కొంచెము రాకుండా ఉంటాయండి. ఓకే, సో ఇది వచ్చేసి మన తగు యాజమాన్యం తీసుకునే పద్ధతులు అండి. ఇప్పుడు మనకు నవంబర్లో ఈ పద్ధతులు పాటించిన వాళ్ళకి మనకి ఎక్కువ మొక్కలు అనేది ఎదుగుదల చూడగలుగుతామండి. మనకి మొక్కల ఎదుగుదల ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎక్కువ కొమ్మలు అనేటివి రావడం జరుగుతుంది. తర్వాత మనకి క్రాప్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుందండి. ఆ జూన్లో స్టార్ట్ అయినప్పుడు మనకి ఎక్కువ కొమ్మలు ఉన్నందువల్ల ఎక్కువ పంట అనేది తీయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి ఈ ఫ్రూట్స్ అనేటివి మీరు చూడొచ్చు. మనకు ఈ ఒకే కొమ్మకి 2 ఫ్రూట్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఏంటంటే అండి, మనము యాజమాన్య పద్ధతుల మీద ఎక్కువ మనము ఫోకస్ చేయాలండి. అదేవిధంగా మొక్క గుణాన్ని బట్టి కూడా మనము ఈ పంట అనేది దిగుబడి అనేది ఉంటుందండి. ఈ పంట దిగుబడి ఎక్కువ రావాలి అంటే మొక్క ఎంచుకునే విధానము చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రపంచవ్యాప్తంగా 153 వెరైటీలు ఉన్నాయండి. వాటిల్లో మన దేశంలో ఒక 7 వెరైటీలు సూటబుల్ అండి. వాటిల్లో మనం ఒక 2 వెరైటీస్ వేసామండి. అవి వచ్చేసి తైవాన్ పింక్, ఒకటి వచ్చేసి వియత్నాం రెడ్ అండి. ఈ రెండు వచ్చేసి మనకి మంచి కాపు అనేటి దిగుబడి అనేటి బాగుందండి. మనకి మొదటి సంవత్సరము 5 టన్నుల వరకు తీసామండి. రెండవ సంవత్సరము మనకి 8.5 నుంచి 9 టన్నుల వరకు తీసాము. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చేసి మనకి ఇంచుమించు 12 టన్నుల దాకా దిగుబడి అనేది వస్తుందండి. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ దిగుబడి అనేది మాకు ఎకరాకి వచ్చిందండి. సో మనం ఏంటంటే ఈ దిగుబడి ఎందుకు ఎక్కువ వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు తక్కువ వస్తుంది అంటే మొక్క అనేది దాని స్వభావాన్ని బట్టి కాపు అనేది రావడం జరుగుతుందండి. తర్వాత యాజమాన్యాన్ని బట్టి, నేలను బట్టి, అక్కడున్న ఉష్ణోగ్రతలని బట్టి, తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే యాజమాన్యం గురించి ఈ సీజన్లో మనము ఆర్గానిక్ చేసుకుంటేనే మనకి ఎక్కువ లాభదాయకం ఉంటుందండి. తర్వాత మనము మొక్కలు కూడా ఇస్తున్నామండి.
మనకి కొత్తగా వచ్చే రైతులకి ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా మొక్కలు కావాలి అన్న వాళ్ళు మా నంబర్కి సంప్రదించగలరండి. మేము ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు మీకు ఉచిత సలహాలు ఇవ్వడం జరుగుతుందండి. మన దగ్గర మొక్కలు తీసుకున్న వాళ్ళకి అన్ని మార్కెటింగ్ కూడా ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుందండి. సో మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, మాకు ఇదివరకు అసలు ఎక్స్పీరియన్స్ లేదండి ఫార్మింగ్లో, మేము చేయొచ్చా అనేది చాలామంది రైతులు అడుగుతున్నారు. అంటే యువ రైతులండి. సో నేను చెప్పేది ఏంటంటే చేయొచ్చండి. దీనికి ఆన్సర్ వచ్చేసి చేయొచ్చు. ఏంటంటే మనకంటూ ఒక డెడికేషన్, ఫోకస్ అనేది ఉంటే ఖచ్చితంగా చేయొచ్చండి. నేను కూడా ఇంజనీర్ అండి. అయితే నేను దుబాయ్లో జాబ్ చేసి వస్తున్నాను. అయితే నాకు కూడా ప్రీవియస్గా ఏమి ఎక్స్పీరియన్స్ లేదండి. కానీ ఏంటంటే ఒక పట్టుదలతో మనము ఈ సాగులోకి వచ్చాము. తర్వాత అన్ని మెలకువలు నేర్చుకొని ఈ సాగులో అనేది మనం రాణించడం జరుగుతుందండి. సో అదేవిధంగా మీరు కూడా రాణించగలరండి ఖచ్చితంగా. మీకు తగు సలహాలు, సూచనలు ఎప్పుడు ఏమేమి చేయాలి అనేటివి మేము ఖచ్చితంగా చెప్తామండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.